ఈరోజు విధి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఉంది. ఎవరైనా ఏదైనా పెంచుతున్నారు అంటే ప్రేమతో పెంచుతారు కదా. అలాగే చిలుకని ప్రాణంగా పెంచుకుంటుంది ఆవిడ, ప్రేమగా చూసుకుంటుంది. ఒకరోజు ఆ చిలుకకి జబ్బు చేసింది. దిగులు పడి చిలుకను వైద్యుడికి చూపించింది. ఆ వైద్యుడు ఇక చిలక బ్రతకడం కష్టమని చెప్పాడు. ఆ మాట విన్న ఇంద్రాణి పరుగున ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, మీరేం చేస్తారో నాకు తెలియదు, నా చిలుకను బ్రతికించండి, లేదంటే నేను చచ్చిపోతానంది. మరి కన్నీరు పెట్టుకుంటే పాపం ఎవరైనా చూడలేరు కదా. దానికి ఇంద్రుడు, దీనికే ఇంత అడవటం దేనికి, అందరి తలలో రాతలో రాసేది బ్రహ్మ కదా, నేను వెళ్ళి ప్రార్థిస్తాను, నువ్వేం దిగులు పడకు అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు. ఇంద్రుడి ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ ఏం చేశాడు, నేను తలరాతలు మాత్రమే రాస్తాను, దాన్ని అమలుపరిచేది మహావిష్ణువు గనక ఆ విష్ణువు దగ్గరికి వెళదాం పదా అంటూ బయలుదేరాడు. వీళ్ళ రాకను గమనించిన విష్ణువు వాళ్ళని ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు. నిజమే, ప్రాణాలు కాపాడేవాడిని నేనే, కానీ చిలుక ప్రాణం చివరి దశలో ఉంది, మళ్ళీ ఊపిరి పొయ్యాలంటే శివుడికే సాధ్యం, మనం ముగ్గురం శివుణ్ణి ప్రార్థిస్తాం పదండి అన్నాడు. ముగ్గురు శివుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు. శివుడు ఇలా అన్నాడు, ఆయుష్ పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను, మనం వెళ్ళి ఆ యమధర్మరాజుని అడుగుదాం పదండి అన్నాడు. అని అందరూ బయలుదేరారు. ఇంద్ర, బ్రహ్మ, విష్ణువు, శివుడు చిలుక కోసం ఎంతమంది దేవతలు తపన పడుతూ, ఎందుకు తపన పడుతున్నారు, ఆ ఇంద్రాణి కోరిక కోసం. అందరూ యమలోకానికి రావడం చూసిన యముడు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి విషయం ఏమిటి అని అడిగాడు. వాళ్ళు చెప్పారు, తెలుసుకున్నాడు. అయ్యో, అదేం పెద్ద పని కాదు, మామూలుగా చావుకు దగ్గరగా ఉన్న వాళ్ళ పేర్లను, వాళ్ళు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకు మీద వ్రాసి ఒక గదిలో వేలాడదీస్తాము, ఏ ఆకు రాలి క్రింద పడుతుందో వాళ్ళు ఆ సమయంలో చనిపోతారు అని చెప్పాడు. చెప్పి పదండి వెళ్ళి ఆ ఆకుని తొలగించి చిలుకను కాపాడదామని అన్నాడు యముడు. అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడింది. ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసిందో చూద్దామని అని అన్నాడు యముడు. అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడింది. ఆకు ఎవరిదో అని అందులో ఏం రాసిందో చూద్దామని ఆకుని తీసి చూశారు. ఆకు మీద ఏమనుందంటే, చిలుక మరణానికి కారణం రాసి ఎలా ఉందో వినండి. ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు, యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలక మరణిస్తుంది అని వ్రాసి ఉంది. అంటే అలా రాసి పెట్టి ఉంది అంటే ఆ విధంగా సంఘటనలు కల్పిస్తాడు భగవంతుడు. మరి ఇంద్రాణి ఊరుకుంటే వీళ్ళందరూ కలిసి వెళ్ళేవాళ్ళు కదా, అది బతికేది. ఇంద్రాణి ఏడిచేసరికి ఒకళ్ళ దగ్గరికి ఎవరికాళ్ళు నా వల్ల కాదంటే మీరు కూడా రండి అని అందరూ వెళ్ళారు. అసలు అందరూ కలిసి ఆ గదిలోకి వెళ్తారని ఎవరు ఊహించరు కదా. మరి ఆ విధిరాత ఎంత చక్కగా రాశాడో బ్రహ్మ, దానికి తగినట్టు ఆ సంఘటనలు ఎలా జరుగుతాయో మరి ఇలాంటివి వింటుంటే మనకి తెలుస్తుంది. అట్లా ఎప్పుడైతే వాళ్ళందరూ కలిసి గదిలోకి వస్తారో అప్పుడు చిలక ప్రాణం పోతుంది, మరణిస్తుందని రాసింది. అందుకని వీళ్ళందరూ గదిలోకి వెళ్ళగానే ఆకు రాలిపోయింది, అంటే చిలక ప్రాణం ఎగిరిపోయింది. అంటే ఇదే విధి. అంటే ఈ విధిని ఎవరు కూడా మార్చలేరు అని చెప్తారు. అది దాన్ని శుభం